హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్. ఇవాల్టి మన టాపిక్ ప్రముఖ వ్యక్తులు వారి సమాధులు. ఈ టాపిక్ డిఎస్సి అండ్ టెట్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో డిఎస్సికి, టెట్కి, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాత్మా గాంధీ గారి సమాధిని రాజ్ఘాట్ అని పిలుస్తారు. ఇది ఢిల్లీలో ఉంది. జవహర్లాల్ నెహ్రూ గారి సమాధిని శాంతివనం అని పిలుస్తారు. ఇది ఢిల్లీలో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధిని విజయ్ ఘాట్ అని పిలుస్తారు. ఇది ఢిల్లీలో ఉంది. బాబు జగ్జీవన్ రామ్ గారి సమాధిని సమతా స్థల్ అని పిలుస్తారు. ఇది ఢిల్లీలో ఉంది. బిఆర్ అంబేద్కర్ గారి సమాధిని చైత్రభూమి అని పిలుస్తారు. ఇది ముంబైలో ఉంది. ఇందిరాగాంధీ గారి సమాధిని శక్తిస్థల్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. రాజీవ్ గాంధీ గారి సమాధిని వీరభూమి అంటారు. ఢిల్లీలో ఉంది. చరణ్ సింగ్ గారి సమాధిని కిసాన్ ఘాట్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. దేవిలాల్ గారి సమాధిని సంఘర్ష స్థల్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. గుల్జారీ లాల్ నందా గారి సమాధిని నారాయణ్ ఘాట్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. మొరార్జీ దేశాయ్ గారి సమాధిని అభయ్ ఘాట్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. జ్ఞాని జైల్ సింగ్ గారి సమాధిని ఏక్తా స్థల్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. కృష్ణకాంత్ గారి సమాధిని నిగమ్ బోధ్ అంటారు. ఇది ఢిల్లీలో ఉంది. పివి నరసింహారావు గారి సమాధిని జ్ఞాన్ భూమి అంటారు. ఇది హైదరాబాద్లో ఉంది. ఎన్టీ రామారావు గారి సమాధిని బుద్ధ పూర్ణిమ అంటారు. ఇది హైదరాబాద్లో ఉంది. వీరు కాకుండా ప్రముఖ వ్యక్తుల సమాధులను ఎవరైనా ఈ వీడియోలో మిస్ చేసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అని అనిపిస్తే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఉంచండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.